ఈ లక్షల కోట్ల రూపాయల స్కామ్లో భాగస్వాములు అయినారు కాబట్టే ఇది యునానిమస్గా క్యాబినెట్ అప్రూవల్గా మీరు బయటకు చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు మీరు తీసుకొచ్చినటువంటి ఈ పాలసీ వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల కోట్ల విలువైనటువంటి భూములు అన్యాక్రాంతమవుతూ కనీసం ఉన్న పట్లే ఉంటుందంటే కేవలం 5,000 కోట్ల రూపాయలు మాకు దీనివల్ల రెవెన్యూ వస్తాయని చెప్పేసి శ్రీధర్ బాబు చెప్తున్నారంటే ఇది సిగ్గుచేటు కాదని అడుగుతున్నా. లక్షల కోట్ల విలువైనటువంటి భూమిని కేవలం 5,000 కోట్ల రూపాయలు రెవెన్యూ వస్తుందని చెప్పి దారాదత్తం చేసి ఈరోజు ఈ రాష్ట్రానికి భావి తరాలకు మీరు అన్యాయం చేస్తున్నమాట వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నాను. దీంట్లో నుంచి 25% 1,00,000 కోట్ల రూపాయలు మీరు హైకమాండ్కి పంపి మీ కుర్చీని కాపాడుకోవడానికి తాపత్రయపడతలేరా ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నా. మరి మంత్రులందరూ దీంట్లో భాగస్వాములై తలా 10,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పే కదా మంత్రులందరూ కూడా యునానిమస్గా దీన్ని అప్రూవ్ చేశారు. ఎందుకోసం అని చెప్పి దీని మీద ఏ ఒక్క మంత్రి కూడా ఆబ్జెక్షన్ చెప్పలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దేశంలోని అతిపెద్ద కుంభకోణమైనటువంటి హిల్ట్ కుంభకోణం, దీని ద్వారా వచ్చేటువంటి ఆర్ఆర్సీ ట్యాక్స్, తద్వారా లక్షల కోట్ల రూపాయల ఈ లంచంతో వచ్చేటువంటి డబ్బు, ఆ డబ్బుతోటి మీరు దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్ కావాలని చెప్పి మీరు ఆలోచిస్తున్నటువంటి మాట ఇది వాస్తవం కాదని అడుగుతున్నా. గతంలో కేసీఆర్ కూడా ఈ రకంగానే దేశ రాజకీయాన్ని మలుపు తిప్పుతా అని చెప్పేసి తిరిగిండు, కానీ 9 ఏళ్ల తర్వాత తిరిగిండు. నువ్వు 2 ఏళ్ల లోపలనే ఆయనను మించిపోయి ఈరోజు దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్గా దేశ రాజకీయాలను తిప్పుతానని చెప్పి, చక్రం తిప్పుతానని చెప్పి నువ్వు తిరుగుతున్నావు. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ భూములన్నిటి మీద గత 6 నెలల నుంచి హిల్ట్ పాలసీని లీక్ ఇచ్చి మీ వాళ్ళను ఇవందరితోటి కూడా అగ్రిమెంట్ చేయించుకున్న మాట, మరి అందరితోటి ఈ భూములు ఉన్నటువంటి ఇండస్ట్రీస్లతోటి ముందే ఒప్పందాలు చేసుకొని ఈ పాలసీ తీసుకొస్తున్నారు కదా, దీని మీద లోతైన ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని వెనుక ఉన్నటువంటి మీ ఆస్థాన మనుషులు, మీ సోదరులు, మీకు సంబంధించినటువంటి వారందరూ కూడా గత 6 నెలల నుంచి ఈ ఎక్సైజ్ చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో యువత అంతా కూడా ఎన్నో ఆశలతోటి రేపు తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రం పైన ఎన్నో ఆశలతోటి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిరాశ చెందుతున్నటువంటి ఈ తరుణంలో లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తుల్ని కొల్లగొట్టి, లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తుల ద్వారా మీరు మీ స్వార్థం కోసం ఇవన్నీ కొల్లగొట్టి మీరు సంపాదిస్తున్నటువంటి ధనం మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్క మంత్రి కూడా డిసెంట్ నోట్ ఇవ్వలేదనంటే మరి మంత్రులు ఎందుకోసం దీని మీద గుమ్మంగా ఉన్నారో తెలియజేయాల్సింది చెప్పుకుంటా ఉన్నాం. మరి హిల్ట్ పాలసీ ముమ్మాటికి ఇది ఇన్సైడర్ ట్రేడింగ్గా ఉన్నది. హిల్ట్ పాలసీ ఇదొక రకంగా ఇన్సైడ్ ట్రేడింగ్ స్కామ్. హిల్ట్ పాలసీ తేవడంలో 6 నెలల ముందు నుంచే రేవంత్ రెడ్డి ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఆ కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకొని ఇదొక
ఖచ్చితంగా ఇన్సైడర్ ట్రేడింగ్గా కనబడతా ఉన్నది. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే దీని మీద హౌస్ కమిటీ వేస్తారా, మరి ఒక సిట్ వేస్తారా, దీని మీద ఎంక్వైరీ చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పూర్తిగా అవినీతిమయమైనటువంటి ప్రభుత్వం, అవినీతిలో భాగస్వాములైనటువంటి మీ ముఖ్యమంత్రి గారు వారి మంత్రులందరూ కలిసి చేస్తున్నటువంటి ఈ అవినీతిలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా మరి వీటిని ఆపే విధంగా మేము ప్రజల్లోకి వెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ మీరు 45 రోజుల్లోనే ఈ స్కామ్ అంతా కూడా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. 45 రోజుల లోపల మీరు ఈ పాలసీ తీసుకొచ్చేసి ల్యాండ్ ట్రాన్స్ఫార్మ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసి 45 రోజుల్లో ఈ స్కామ్ పూర్తి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి గారిని నేరుగా నేను అడుగుతా ఉన్నాను. మీరు గతంలో అనేకమైనటువంటి కుంభకోణాల మీద మాట్లాడినటువంటి మీరు ఏ ఒక్క కుంభకోణాన్ని బయటపెట్టలేదు. ఏ ఒక్క కుంభకోణం మీద కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో చేయలేదు. ఈరోజు వారిని చూపించి టీఆర్ఎస్లో గతంలో చేసిందని మేము కూడా అదే పద్ధతిలో చేస్తామన్నట్టుగా మీరు వారి బాటలో నడుస్తూ 7 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తూ ఉన్నారు. వారు 1000 కోట్లు. ఇప్పుడు చూడండి, మరి మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది, కవిత 2000 కోట్ల ల్యాండ్ గ్రాబ్ చేసిందని. దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఆ ల్యాండ్ని ట్రాన్స్ఫర్ చేసింది, ఈ ప్రభుత్వమే అలాట్ చేసింది అని చెప్పి చెప్తా ఉన్నారు. కవిత గారు హస్బెండ్ అనిల్ గారి పేరు మీద మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అనుచరుడు ఏవి రెడ్డి గారు కలిసి చేస్తున్నటువంటి ఈ 2000 కోట్ల స్కామ్ కూడా మరి ఈ ప్రభుత్వం ద్వారానే జరిగిందని తెలుస్తూ ఉన్నది. అదే మాదిరిగా మరి గత ప్రభుత్వం చేసినటువంటి ఐడియల్లు కానీ, హిందూజా గ్రూప్, అదే మాదిరిగా హానస్ కుక్కట్పల్లి దగ్గర